ఆర్థిక నిర్వహణ అధ్వానం. కేసీఆర్ సర్కార్ను కడిగిపారేసిన కాగ్. అప్పులు, వడ్డీల చెల్లింపులకు కొత్త రుణాలు. అభివృద్ధికి చారాణా వంతు ఖర్చు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు భారీగా నిధులు వెచ్చిస్తున్నట్లు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వ బండారాన్ని కాగ్ బయటపెట్టింది. ఆర్థిక నిర్వహణ అధ్వానంగా ఉందని దుయ్యబట్టింది. కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న అప్పుల లెక్కలు చూపడం లేదంటూ అక్షింతలు వేసింది. తీసుకున్న అప్పుల్లో సింహభాగం పాత రుణాల వాయిదాలు, వడ్డీల చెల్లింపులకే వెచ్చిస్తున్నదని నొక్కి చెప్పింది. ఎఫ్ఆర్బిఎం నిబంధన ప్రకారం రాష్ట్రం అప్పు 25% మించవద్దని, వివిధ దారుల్లో తెలంగాణ ఇప్పటికే 38% దాటిందని పేర్కొంది. అకౌంటింగ్ ప్రమాణాలను సైతం తుంగలో తొక్కిందని 2020-21 నివేదికలో వివరించింది. తెలంగాణ ధనిక రాష్ట్రం, మిగులు బడ్జెట్, ఆర్థిక వృద్ధిలో నెంబర్ 1, పరిమితికి లోబడే అప్పులు అంటూ సీఎం ఎన్ని కితాబులు ఇచ్చుకున్నా కాగ్, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ మాత్రం రాష్ట్ర ఆర్థిక నిర్వహణ తీరును తప్పుపట్టింది. కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న రుణాలను లెక్కల్లో పేర్కొనకుండా అప్పుల పరిమాణాన్ని తగ్గించి చూపిస్తుందని వ్యాఖ్యానించింది. తప్పుడు గణాంకాలతో బడ్జెట్లో రెవెన్యూ లోటును మిగులుగా చూపుతుందని వెల్లడించింది. ఆర్బీఐ ద్వారా తీసుకుంటున్న రుణాల్లో సుమారు 75% పాత అప్పుల చెల్లింపు, వడ్డీ కోసమే ఖర్చు చేస్తుందని, మిగిలిన 25% మాత్రమే ఇతర అవసరాలకు వినియోగిస్తుందని పేర్కొంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగింపు రోజున 2020-21 ఆర్థిక సంవత్సరపు ఆడిట్ నివేదికను కాగ్ విడుదల చేసింది. ఎఫ్ఆర్బిఎం ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ ప్రకారం రాష్ట్ర జీఎస్డీపీలో అప్పుల భారం 25% దాటకూడదని, కానీ వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలను గోప్యంగా ఉంచి పరిమితికి లోబడే అప్పు ఉన్నట్టుగా చూపుతున్నదని కాగ్ పేర్కొంది. కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న రుణాలను కూడా కలిపితే ఇది 38.105% మేరకు చేరుకున్నదని వివరించింది. ప్రభుత్వం తన అప్పులను మొత్తం 25%కి లోబడి ఉన్నట్లు పేర్కొన్నా 2020-21లో అది 28.11%గా ఉందని గుర్తుచేసింది. కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న 97,940 కోట్ల రూపాయల అప్పులను కలిపితే ఇది 38% దాటిందని, 15వ ఆర్థిక సంఘం సిఫార్సులకు ఇది విరుద్ధమని నొక్కి చెప్పింది. వరుసగా రెండో ఏడు కూడా బడ్జెట్ గణాంకాలను తప్పుగా వెల్లడించిందంటూ రాష్ట్ర సర్కారును తప్పుపట్టింది. రెవెన్యూ లోటు 22,298 కోట్లకు గాను, ద్రవ్యలోటు 49,038 కోట్ల రూపాయలకు గాను ఉంటే కేవలం 545 కోట్ల రూపాయలు 214 కోట్ల రూపాయలుగా పేర్కొందని వివరించింది. వడ్డీ చెల్లింపు బాధ్యతల నుంచి తప్పుకోవటం, జాతీయ పింఛను పథకానికి తక్కువ వాటాను జమ చేయడంతో రెవెన్యూ ఖర్చు, క్యాపిటల్ వ్యయం లెక్కలను తక్కువ చేసి చూపించిందని ఆరోపించింది. గడిచిన 5 ఏళ్లలో అతి తక్కువ ఆర్థిక వృద్ధి రేటును సాధించిందని పేర్కొంది. బడ్జెట్ నిర్వహణలో మొత్తం 3 లక్ష్యాలను సాధించలేకపోయిందని తెలిపింది. రెవెన్యూ మిగులును మెయింటైన్ చేయలేకపోవడం, జీఎస్డీపీతో పోల్చుకున్నప్పుడు నిర్దిష్ట ప్రమాణానికి అనుగుణంగా ద్రవ్యలోటును నియంత్రించలేకపోవడం, జీఎస్డీపీలో పేర్కొన్నట్టుగా పరిమితికి లోబడి అప్పులను సర్దుబాటు చేసుకోవడంలో విఫలమైందని నిర్ధారించింది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.